శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. సింహరాశి ఈ యొక్క సెప్టెంబర్ మాస ఫలితాలకు వస్తే సింహరాశి వారికి ముఖ్యంగా సింహరాశిలో మగ నక్షత్రం 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం. ఈ గ్రహ సంచారం చూసినట్లయితే ముఖ్యంగా సింహరాశి వారికి గ్రహ సంచారాన్ని జన్మంలో రవి సంచారం 17వ తారీఖు నుంచి 6వ తారీఖు నుంచి జన్మంలో బుధ సంచారము, అట్లానే ద్వితీయంలో శుక్రుడు కేతువు, అట్లాగే వక్రగతి అయినటువంటి శని 6లో ఉండడం వీక్షణ చేయటం, అట్లానే రాహు అష్టమ స్థాన సంచారము, గురువు ఈ యొక్క 10వ స్థాన సంచారము, ఏకాదశంలో కుజ సంచారము. ఈ యొక్క సంచారం చూసినట్టయితే మనకు ముఖ్యంగా జన్మంలో బుధుడు జన్మస్థానంలో బుధుడు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగజేసే అవకాశం ఉంటుంది. బుద్ధిమాంద్యత, అనాలోచిత వాతావరణం ఏర్పడటము, సమయానుకూలంగా మాట్లాడలేకపోవటము అనేది జరగటం వల్ల కొంత ఇబ్బందులు పాలవుతారు. అట్లానే రవి జన్మస్థాన సంచారం వల్ల ఈ యొక్క అధికార దర్పము, మాకే మాట వచ్చింది కదా అని చెప్పి మాటలు తోలనాటం అనేది జరుగుతుంది. కాబట్టి మాట అదుపులో పెట్టుకొని ఉండడం మంచిది. ఏదైనా కానీ మీరు చేసే పని విధానాల్లో ఉండాలి, కానీ మాటలు అనటం వల్ల అది ఇంకా పెచ్చుబిల్లి అనేక రకాలైన యుద్ధాలకి కారణమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎవరితో మనం మాట్లాడుతున్నాము, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేది పరిశీలన చేసుకొని మాట్లాడాలా. అట్లాగే ఈ యొక్క శుక్రుడు ద్వితీయ స్థానంలో సంచారం, కుటుంబంలో కొన్ని కలహాలు ఉంటాయి. ప్రతి చోట ప్రతి ఇంట ఒక కుటుంబంలో కలహాలు ఉంటాయి. కానీ ఏంటంటే ప్రత్యేకమైన కలహాలు ఏంటంటే దాంపత్యంలో కానీ అట్లానే ఎప్పటి నుంచో మీకు సానుకూలంగా మాట్లాడే బంధువర్గాలు వ్యతిరేకంగా మాట్లాడటం అనేది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొద్దిగా సూచన ఏంటంటే గమనిస్తూ వెళ్ళటం అనేది మంచిది. అంతేగాని మన ఎప్పుడు గౌరవిస్తున్నారు కదా, మనం చెప్పిందే వేదం కదా, మనం చెప్పింది వాళ్ళు కూడా తూచా తప్పకుండా పాటిస్తారు అనేది మీరు కొంతవరకు పక్కన పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ కేతువు ద్వితీయ సంచారం వల్ల వృధా సంచారము, వెళ్ళిన పని సగం నెరవేరటం, ఇంకా సగం కాకపోవటం, ఏంది ఎప్పుడు చేసినా ఇంతేనా, వెళ్ళటం రావటం, సగం పనిలో కంప్లీట్ కావటం, ఇది కొంత ప్రతికూల వాతావరణం గోచరిస్తుంది. కానీ శత్రు పరాభవం కలుగజేసే అవకాశం ఉంది. శని అనుగ్రహం వల్ల శత్రుంజయం అవుతుంది. అట్లానే మనోవ్యాకులతి కొంత బయటపడతారు. ఇప్పటివరకు కొన్ని ఇబ్బందులు దీర్ఘకాలికంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అట్లానే కార్యానుకూలం జరిగే అవకాశం ఉంటుంది. ప్రతి కార్యంలో కూడా విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. శత్రువులు మీ యందు ఎంత పై చేయి ప్రదర్శించినా మీదే పై చేయిగా భావన చేస్తుంది. అట్లాగే ఈ విధంగా రాహు కూడా అష్టమస్థాన సంచారం వల్ల ఈ యొక్క రాహు వృధా సంచారము, యోగ వృద్ధి, మనోవ్యాకులత, మళ్ళీ కూడా దీర్ఘంగా ఎప్పుడైనా ఒక వ్యాధులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అది తిరిగి తోడి మళ్ళీ రావటము, ఇటువంటి సమస్యలుగా ఉంటాయి. కాబట్టి ఈ రాహువు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. అట్లానే గురుడు చూసుకున్నట్లయితే 10వ స్థాన సంచారం వల్ల ఉద్యోగాలు ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో స్థానచలనం కానీ ప్రమోషన్లకు కానీ వేచి చూసే వాళ్ళకి కొంత గడ్డు కాలమే అని చెప్పాల్సింది. ఎందుకంటే ఉద్యోగాలు పోయేదాకా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అట్లాగే గురుడు ఈ యొక్క 10వ స్థాన సంచారం బాగా శ్రమ పెడతారు మిమ్మల్ని. ఎందుకంటే బొమ్మను లేక పొగబెట్టడం అంటే ఇదే అంటారు, మీరు పోతారా మమ్మల్ని తీయమంటారన్న స్థితిలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంత సహనం ఓర్పుతో మీరు పనిచేస్తే అంత మంచిది. శ్రమ ఓర్చుకోండి, శ్రమ చెయ్యండి, ఫలితాన్ని పొందండి. ఉద్యోగంలో కంటిన్యూషన్ కావాలనుకుంటే తర్వాత అట్లానే ఈ యొక్క కుజుడు కూడా 11వ స్థాన సంచారం వల్ల కొంత మీ యొక్క పెద్దవారు మిమ్మల్ని ఒక మంచివాడుగా కొలవటం, వీడికి ఉన్నటువంటి జ్ఞానం అపూర్వమైంది అనటం, మీరు చెప్పే పదాలు కానీ అక్షరాలు కానీ వాళ్ళు వాడేటువంటి ఏదైతే విషయ పరిజ్ఞానం ఉందో మిమ్మల్ని నుంచి నేర్చుకోవటం, వాటిని మళ్ళీ వాళ్ళు మీకే అప్పచెప్పడం, కానీ మీరు తెలివిగా వాటిని గ్రహించడం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కుజుడు 11వ స్థాన సంచారం వల్ల కొంత అనుకూలమైనటువంటి సంచారమే. కానీ ఏంటంటే మీ పెద్దలు మీ యందు విజ్ఞతగా ఉన్నారా,
లేతే ఇంకా అతి వినయంగా ఉన్నారా అనేది మీరే చూసుకోవాల్సినటువంటి విషయం. జాగ్రత్తగా దాన్ని పరిశీలన చేసుకోండి. అట్లాగే ఇంకా ఎక్కువ ఫలితాలు పొందాలి, మంచి ఫలితాలు ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో అనుకున్నట్లయితే ముఖ్యంగా వీరు ఈ యొక్క రవి బుధులు జన్మస్థలంలో ఉన్నారు కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, విష్ణు సహస్రనామం వినటము, విష్ణుమూర్తి గుడికి వెళ్ళి ఆరాధన చేయటం చాలా మంచిదగిన సూచన. అట్లానే ప్రతి ఆదివారం రోజు అమ్మవారి గ్రామదేవత దర్శనం చేసుకోవటం కూడా మంచిది. గ్రామదేవత కుంకుమార్చన చేసి కుంకుమను నుదుట పెట్టుకోవడం కూడా మంచిది. అట్లాగే ఈ యొక్క గణపతి నవరాత్రులలో ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు ఎరుపు రంగు వినాయకుడిని కానీ, మరకతం వినాయకుడిని కానీ పెసర్లు ఉడికిచ్చి వినాయకుడికి నైవేద్యంగా పెట్టడం కానీ చాలా అద్భుతమైనటువంటి సూచన. గోధుమ రవ్వ ప్రసాదం కానీ, గోధుమ పిండితో చేసే ప్రసాదాలు కానీ గణపతి నివేదన చేయటం అద్భుతమైనటువంటి ఫలితం. అట్లానే వీరు ఈ గణపతి నవరాత్రులలో ముఖ్యంగా మరకత గణపతి విగ్రహం కొనుగోలు చేసిన చాలా మంచిదైనటువంటి సూచన. బుద్ధిబలం ప్రదర్శించి మీకు రాబోయే కాలంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడటానికి కానీ మంచిగా గోచరిస్తుంది అని ఈ మరకత గణపతి ఆరాధన చేయటం వీరికి ఇక్కడి నుంచి మొదలు పెడితే చాలా మంచిదైన సూచన. కాబట్టి వీరు ఖచ్చితంగా ఈ గణపతి నవరాత్రుల్లో స్వామివారి అనుగ్రహం పొందడానికి మరకత గణపతి కానీ ఈ తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసిన గణపతి విగ్రహానికి ఆరాధన చేయటం వల్ల ఇంకా సత్ఫలితాలు పొందుతారు. అందరికీ నమస్కారం. రాబోయే వినాయక చవితి, ఈ యొక్క వినాయక చవితుల్లో అందరికీ తెలిసినట్టు అంశం ఏంటంటే వినాయకుడు పృథ్వీతత్వము. అంటే సృష్టిలో మొదలుకొని పృథ్వీతత్వం అంటే మనకు భూమి నుంచి ఉద్భవించినటువంటిది. భూమి అంటే ఎటువంటిది కూడా ఆకారం లేకుండా అమ్మ సృష్టి వల్ల పుట్టినటువంటి వారు వినాయకుడు. కాబట్టి ఈ వినాయక నవరాత్రులలో ఎవరైనా కూడా వినాయకుడు అర్చన తర్పణ ప్రియ అన్నారు. అంటే ఒక్కరికి ఒక్కటి ఇష్టం ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా. అట్లాగే ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితిలో చాలా అద్భుతమైనటువంటి నవరాత్రులు. ఏది మొదలుపెట్టినా తలపెట్టిన కార్యం జయం సాగించేటువంటిది వినాయకుడు కాబట్టి సర్వ విఘ్న హరం దేవం సర్వ విఘ్న వివర్జితం సర్వ సిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం అన్నారు. మనకు శ్లోకం చెబుతుంది. అట్లానే భవసంచిత పాపాగ్నం విధ్వంసర విచక్షణం విఘ్నాస్వర వారంభంజే విఘ్నరాజమహం భజే అన్నారు. భవిష్యత్తు వర్తమానాన్ని అన్నీ తెలిపేది విఘ్ననాయకుడే. పురాణాలు ఇతిహాసాలు రాసింది మహాభారతాన్ని కూడా వినాయకుడి స్వరూపంలో వ్యాసుల వారు అక్కడ మానాలో మనకి ఆ గుహలో కూర్చోబెట్టి వినాయకుడితో అన్ని కూడా పురాణాలు మహాభారతాన్ని రాయించారు. అంతటి ఆ యొక్క గణపతి యొక్క నవరాత్రులలో అంతటి విధ్వాసార విచక్షణం ఎటువంటి విఘ్నాలైనా అన్నీ ధ్వంసించగల శక్తి సామర్థ్యం ఉన్నవాడు వినాయకుడు ఒక్కడే. భవసంచిత పాపాగ్నం అంటే భవిష్యత్తులో కానీ సంచిత వర్తమానంలో కానీ భూతం అంటే పోయినటువంటి కాలంలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే మనం తెలుసో తెలియకో చేస్తున్నామో దాన్ని అంతటా పటాపంచలు చేసి మళ్ళీ మనకు మంచి అపూర్వమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది ఈ వినాయకుడి యొక్క అనుగ్రహమే. అందుకనే స్వామివారికి వరసిద్ధి వినాయకుడని సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడని కూడా పేరుగాంచాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఏమండి వారు మరి వివాహం జరిగిందా, మనకు వివాహం జరగలేదు కదా అని అనుకుంటాం. వినాయకుడికి వివాహం జరిగిందా లేదా అనేది పక్కన పెట్టండి, మనకు అనవసరమైన చర్చ కాదు. ఇక్కడ ఏంటి అవసరమైన చర్చ ఏంటంటే వినాయకుడు అనుగ్రహం కలిగితే మనకేం కలుగుతుంది అంటే సిద్ధి బుద్ధి. అమ్మవార్లు ఎవరంటే ఆయన ఒకరోజు వినాయకుడట పార్వతీ పరమేశ్వరుడు చెప్పాట, విఘ్నాధిపత్యం నాకు ఇచ్చారు కదండి నాన్న, నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను అన్నట పరమేశ్వరుడితో వినాయకుడు. సరే అని చెప్పి పంపించేశారు. వినాయకుడు తపస్సు చేసుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే వెళ్ళాడో వినాయకుడు ఫస్ట్ దేన్ని చేపట్టాడు అంటే బుద్ధి కుశలత ఎక్కడ చేపట్టాడంటే ఎక్కడైతే పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణం చేశాడో అక్కడ బుద్ధిని చేపట్టాడు. అంటే బుద్ధి ఉంటే ఏం కలుగుతుంది మనకి, మంచి ఆలోచన శక్తి వల్ల ఏదైనా సాధించగలుగుతాము అనేది ఫస్ట్ వినాయకుడు మనకు అక్కడ చూపించాడు. అదే బుద్ధిదేవి అని. బుద్ధి మళ్ళీ సిద్ధి. మనం ఆలోచన చేసాము, తగిన కార్యం నెరవేరింది, వెంటనే మనం కోరుకుంటాం కదా, ఏమండి పలానా కార్యం జరగాలని స్వామిని కోరుతున్నానని. సిద్ధి పొందటానికి ఏం చేయాలా, ఆయన్ని ప్రత్యక్షం చేసుకోవాలి. అంటే కార్యం అయిపోయింది అని అంటే ఏమైనా సిద్ధించినట్టే కదా.
అది సిద్ధిదేవి. కాబట్టి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడుగా ఈ నవరాత్రులలో ఏదైతే జరుగుతున్న నవరాత్రులలో ఈ యొక్క స్వామికి జరిగినటువంటి నవరాత్రులలో ఎంత శక్తి అయితే అంత శక్తి మేరకు మనం పూజ చేసుకున్నట్లయితే అర్చన చేసిన దానం ధర్మం నైవేద్యం ఏదైనా కూడా స్వామి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే ద్వాదశి రాశి ఫలితాల్లో కూడా ఈ వినాయక చవితి గురించి మనం చెప్పుకోదగిన సూచన ఉంది. కాబట్టి ద్వాదశ రాశి ఫలితాల్లో వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది అందరూ ఈ యొక్క సర్వజన మానవాళి కోటికి సర్వసిద్ధిలు పొందించేటువంటిది, సర్వ కార్యాలు నెరవేర్చేటువంటిది, సర్వ విఘ్నాలు హరింపజేసేటువంటిది, సర్వ కార్యాలు శుభకార్యాలు పరంపరగా ఉండేటువంటిది. దాని ద్వారా మనకేమొస్తుంది అంటే వృద్ధి ఇంకా మనకు సిద్ధి. వృద్ధిదేవి కూతుర్లట. అంటే వినాయకుడు ఎప్పుడైతే సిద్ధి బుద్ధిని పొందాడో మనకేమొస్తున్నాయి దానివల్ల అంటే వృద్ధి అంటే గ్రోత్ రేట్ పెరగటం. వెంటనే పెరుగుతాయి కదా మనకు ఏదో విధంగా, అది గ్రోత్ రేట్, అది వృద్ధి అంటారు. అంటే కూతుర్లు అని చెప్పంటారు. వృద్ధి. ఇంకొకటేమో రిద్ధి అంటే ఏంటంటే సకల కార్యములందు కూడా అరిష్టాలు తొలగింపజేసేది రిద్ధి వృద్ధి. అందుకనే మీరు సంతోషి మాత గురించి తెలుసుకున్నట్లయితే ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. శుభము లాభము కొడుకులు అని చెప్పంటారు. కాబట్టి ఇవన్నీ కూడా వినాయకుడి యొక్క అనుగ్రహం వల్ల సకల కార్యాలు అందరికీ నెరవేరుతాయి. కాబట్టి ఈ వినాయక చవితికి అందరూ కూడా ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఈ వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. ఇది చాలండి. గకార గణపతి వినాయకుడిని చేస్తే ఆయన గకార గణపతి అంటారు. ఈ గకార గణపతి ఎంత జపం చేస్తే స్వామి శీఘ్రంగా నీకు ఎటువంటి కార్యాన్ని సిద్ధిస్తాడు. కాబట్టి ఈ యొక్క గం గణపతే నమః ఏదైతే మంత్రం ఉందో ఈ వినాయక చవితిలో ఎంతవరకు అంటే అంతవరకు జపం చేసుకోవటం వల్ల మంచి సాధిస్తారు. స్వామి అనుగ్రహం కలుగుతుంది. మంగళం మహత్ శుభం భూయా.